లాస్ట్ టైం నేను నెయ్యి చేసినప్పుడు చాలా మంది కామెంట్స్ పెట్టారు, అక్క మీరు ఏ బ్రాండ్ పాలు వాడతారు అని చెప్పి. సో నేను నిజానికి ఏ బ్రాండ్ పాలు వాడను. మాకు డైలీ ఆర్మీ రేషన్ లో 1 లీటర్ మిల్క్ అయితే వస్తాయి. సో అవే పాలతోటి మేము కాఫీ చేసుకుంటాము, అవే పాలతోటి పెరుగు చేస్తాను, అలాగే వెన్న కూడా చేస్తాను. ఈ క్వాంటిటీ మీగడ కలెక్ట్ అవడానికి నాకు దాదాపు 20 రోజులు పట్టింది. అదే మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే దీనికి డబల్ వస్తుంది. అలాగే ఇంకొన్ని కామెంట్స్ లో పాల మీద మీగడతో చేస్తారా లేకపోతే పెరుగు మీద మీగడతో చేస్తారా, నెయ్యి ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పి కామెంట్ చేశారు. పెరుగు మీద మీగడ తో చేసిన నెయ్యి టేస్ట్ బాగుంటుంది. అలా కాకుండా మీగడ తీసుకుని దాన్ని సెపరేట్ గా తోడు కూడా వేసుకోవచ్చు. వెన్నపూసని వాటర్ తో వాష్ చేసుకుని మనం ఎంత క్వాంటిటీ బటర్ చేయాలో అంత క్వాంటిటీ మిక్సీ జార్ లో వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని 2-3 టైమ్స్ ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది, చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. నేను లాస్ట్ టైం చేసిన బటర్ ఇంకా కొంచెం ఉంది, అది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి వాడుకుంటూ ఉండాలి, తడి చేతులు తగిలితే పాడైపోతుంది. ఇక మిగిలిన వెన్నని ఇలా నెయ్యి చేసేసాను. ఇంతకీ మీరు బటర్ ఇంట్లో చేసుకుంటారా బయట కొంటారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి